హైదరాబాద్ కాటెదాన్లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్యాకింగ్ సెక్షన్లో షార్ట్ సర్క్యూట్తో మంటలెగిసిపడ్డాయి. కార్మికులంతా వెంటనే బయటికి రావడంతో అందరికీ ముప్పు తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. బిస్కెట్ ఫ్యాక్టరీ 3 అంతస్తుల్లో ఉండటం, అట్టపెట్టెలు, ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా ఉండటంతో అగ్నికీలలు అదుపులోకి రావడం లేదు. మంటల్ని ఆర్పివేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. హైదరాబాద్ కాటెదాన్లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఏం జరుగుతోంది, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, అసలు ఈ అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది, దీనికి గల కారణాలేంటి? కాటెదాన్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి బిస్కెట్ కంపెనీలో తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఇటు భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే మాత్రము అటు ఫైర్ ఇంజన్స్ దాదాపు 8ని తీసుకొచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి అటు వాటర్ని స్ప్రే చేస్తూనే ఉన్నారు. అయినా కూడా మంటలు అయితే మాత్రం అదుపులోకి రాలేదు. 2వ ఫ్లోర్లకి సంబంధించి అక్కడ మొదట మంటలు చెలరేగడంతో అది 3వ అంతస్తుకి, అదేవిధంగా గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోరు, టెర్రస్ అంటే పైన ఉన్నటువంటి పెంట్ హౌస్లో కూడా భారీగా మంటలు చెలరేగడంతో అత్యధికంగా కూడా అక్కడ ఏదైతే బిస్కెట్ కంపెనీ కాబట్టి సంబంధించినటువంటి అట్టపెట్టెలు కావచ్చు, అదేవిధంగా ప్లాస్టిక్ ఏదైతే బిస్కెట్ ప్యాకెట్స్కి సంబంధించినటువంటి కవర్స్ ఉంటాయి, ఆ కవర్స్ వల్లనే మొత్తం కూడా మంటలు వ్యాపించి ఉన్నాయని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నారు. కొంతమేరకు అయితే మాత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగుతున్నాయని చెప్తున్నప్పటికీ అధికారులు అయితే మాత్రం దీని మీద ఇంకా క్లారిటీ రాలేదు. అటు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే మరే ఇతర కారణం వల్ల జరిగిందా అనేది లోపలికి వెళ్తే కానీ తెలియదు. లోపలికి వెళ్ళడానికి ఎక్కడా కూడా స్కోప్ లేకపోవడంతోనే ఇప్పటి వరకు కూడా మంటలు అదుపులోకి రాలేదని అటు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి మనం భవన నిర్మాణాన్ని చూస్తే పూర్తి స్థాయిలో ఎంట్రన్స్ అనేది ఎక్కడా కూడా ఫస్ట్ కావచ్చు, అదేవిధంగా సెకండ్ ఫ్లోర్కి సంబంధించి ఎక్కడా లేదు. కేవలము పైకి ఎంటర్ అవ్వాలంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచే వెళ్ళాలి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళాలి అంటే అక్కడ మంటలు చెలరేగడంతో ఎక్కడా కూడా డైరెక్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఛాన్స్ లేకపోవడంతో 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి మంటలు పైకి చెలరేగడంతో పాటు ఈ భవనానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్రాక్స్ వచ్చాయి. ఆ క్రాక్స్ వల్ల ఎప్పుడు భవనం కూలిపోతుందని చెప్పేసి చుట్టూ ఎవరిని లోపలికి ఎలో చేయకుండా రోప్ని కూడా ఏర్పాటు చేశారు. అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఎందుకనంటే లోపలికి వెళ్ళి ఏ కారణంగా ఈ మంటలు చెలరేగుతున్నాయని తెలుసుకోవాలి అంటే లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే ఈ మంటలను అదుపులోకి తీసుకురావాలి. చుట్టుపక్కల అన్నీ కూడా ఈ ఫ్యాక్టరీస్ ఉండడం చేత ఒకవేళ ఇవి కానీ మంటలు కానీ పక్క ఫ్యాక్టరీలకి వ్యాపిస్తే మాత్రం అది ఇంకా ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి పూర్తి స్థాయిలో మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు అయితే మాత్రం శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాదాపు కొన్ని గంటల వరకు కూడా ఈ ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఫైర్ ఇంజిన్ సహాయంతో అయితే అధికారులు మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.